మాఘపురాణము 8వ అధ్యాయము యమలోక విశేషములు. మృగశృంగుని పట్టుదల చేతను యముని కటాక్షము చేతను ఆ మువ్వురు కన్యలు నిద్ర నుండి మేల్కాంచినట్టుల లేచి వారు యమలోకమందు చూచిన వింతలు విశేషాలను వారి తల్లిదండ్రులకు తెలియపరిచిరి. యమలోకమందలి జీవులు తమ పాపపుణ్యములను బట్టి శిక్షలను అనుభవించుచున్నారు. ఒక్కొక్క పాపి తాను చేసిన పాపక్రమలకెంతటి శిక్షలననుభవించుచుండునో ఆ ముగ్గురు కన్యలు తమ తల్లిదండ్రులకు వివరించిరి. ప్రతి పాపిని ఎర్రగా కాలిచిన ఇనుప స్తంభానికి కౌగిలింపచేయుదురు. సలసల కాగిన నూనెలో పడవేయుదురు. విషకీటకములున్న నూతిలో త్రోసివేయుదురు. తలక్రిందులుగా వేలాడగట్టి కింద మంట పెట్టుదురు. మరికొన్ని పాపజీవులను శూలాలతో పొడిచి చిత్రహింస పెట్టుదురు అని చెప్పుసరికి వారి తల్లిదండ్రులు భయపడి వణికిపోయిరి. అప్పుడా కన్యలు వారిని ఓదార్చి, మీరు భయపడకుడు, ఆ నరకబాధ నుండి బయటపడు ఉపాయమొక్కటే ఉన్నది. ప్రతి మానవుడు ఇహమందు సుఖములననుభవించి పరమందు ముక్తిని పొందుటకు మాఘమాసమందు నదీస్నానము చేయుట, తనకు తోచిన దానములు, ధర్మములు, జపతపములు ఇత్యాది పుణ్యకార్యములు చేయుట వలన అంతకుముందు చేసియున్న పాపములన్నీయూ పటాపంచలై నశించుటయే కాక స్వర్గలోక ప్రాప్తి పొందవచ్చును. కాన మాఘమాస స్నానఫలము అంత ప్రసిద్ధమైనది. మాఘమాసమందు నదీ స్నానమాచరించి నిష్కల్మష హృదయముతో ఆ శ్రీమన్నారాయణుని పూజించి శక్తికొలది దానము చేసిన 1,000,000 క్రతువులు చేసినంత ఫలితము కలుగును. మాఘమాసమంతయు పురాణ పఠనం చేసినను లేక వినినను శ్రీహరి దయకు పాత్రులగుదురు. కాన మీరు భయపడవలసిన పనిలేదు. నరక బాధల నుండి బయటపడుటకు ఇంతకంటే సులభ మార్గము మరి ఒకటి లేదు అని వారి తల్లిదండ్రులకు వివరించిరి. విన్నారుగా, మరి ఆలస్యమెందుకు? ఇప్పుడే మా సనాతన నిధి ఉచిత మొబైల్ అప్లికేషన్ను ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకుని మేము నిర్వహిస్తున్న రోజువారీ క్విజ్లో పాల్గొని బహుమతులు గెలుచుకోండి.